హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ఇండియా బంగ్లాదేశ్లోని మంగ్లాపూర్లో ఒక టెర్మినల్ అయితే తన సొంతం చేసుకోవడం జరిగింది. ఇది చైనాకి ఒక లాస్గా, అదేవిధంగా ఇండియాకి విన్గా అయితే చెప్పుకోవచ్చు. ఇది చైనాపై ఇండియాకి ఒక విన్గా చెప్పొచ్చు. చైనాకి లాస్గా, అదేవిధంగా ఇండియాకి విన్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది రాబోయే రోజుల్లో భారతదేశానికి ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్గా అయితే మనం చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్లోని మంగ్లాపూర్లో ఒక టెర్మినల్కి సంబంధించి అన్ని రైట్స్ అయితే భారతదేశం తన చేజిక్కించుకుంది. ఈ పోర్ట్ అనేది భారతదేశానికి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఇక ముందు తెలుసుకోబోతున్నాం. మంగ్లాపూర్ కంటే ముందు ఇరాన్లోని చాబహార్ పోర్ట్ మరియు అదేవిధంగా మయన్మార్లోని సిత్వే పోర్ట్లను ఇండియా తన సొంతం అయితే చేసుకుంది కొన్ని సంవత్సరాల లీజ్కు. ఈ పోర్ట్స్ అన్నిటినీ గవర్నమెంట్ ద్వారా రన్ చేస్తున్నటువంటి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ టెండర్ రూపంలో ఈ పోర్ట్స్ని అయితే రన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా జరిగిన మంగ్లా పోర్ట్ టెర్మినల్లో టెండర్ ద్వారా విన్ అయ్యి రాబోయే రోజుల్లో ట్రేడింగ్ పర్పస్, అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్లో ఈ ట్రేడ్ అనేది ఇండియాకి ఎక్కువ మొత్తంలో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఐజీపీఎల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్లో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. షిప్పింగ్ అండ్ పోర్ట్స్ అనేది ఈ సంవత్సరం ఇన్కమ్ జనరేషన్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మంగ్లా పోర్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ భారతదేశానికి అతి దగ్గరగా బంగ్లాదేశ్లో ఈ లొకేషన్లో మనం మంగ్లా పోర్ట్ని అయితే చూసుకోవచ్చు. ఈ మంగ్లా పోర్ట్లో టెర్మినల్ సంబంధించిన పవర్స్ తీసుకోవడం ద్వారా భారతదేశానికి అనేక విధాలుగా ఉపయోగం అయితే జరగబోతుంది. ముందుగా ఈ టెర్మినల్ ఇండియాకి రావడానికి ముఖ్య కారణాలు చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ కరెంట్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షేక్ హసీనా గారు చైనాని అయితే విజిట్ చేయడం జరిగింది. చైనా ఇంతకుముందు బంగ్లాదేశ్కి $5 బిలియన్ మద్దతు రూపంలో హెల్ప్ చేస్తామని చెప్పేసి ప్రామిస్ అయితే చేయడం జరిగింది. ఎప్పుడైతే షేక్ హసీనా గారు చైనా విజిట్ చేశారో అక్కడ చైనా ప్రస్తుత ప్రెసిడెంట్ అయినటువంటి జీ జిన్పింగ్ ఓన్లీ $100 మిలియన్ ఇస్తానని చెప్పడంతో బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఆ ఆఫర్ని చూసి ఆ విజిట్ అనేది కంప్లీట్ చేయకుండా రిటర్న్ అయితే రావడం జరిగింది. ఇక్కడ $5 బిలియన్ మరియు అదేవిధంగా $100 మిలియన్ డిఫరెన్స్ చూసినట్టయితే ఒక $1000 మిలియన్ అనేది ఒక బిలియన్గా మనం చెప్పుకోవచ్చు. ఒక 5000 మిలియన్ కలిసి ఒక 5 బిలియన్స్గా అవుతాయి. సో ఇక్కడ ఓన్లీ $100 మిలియన్ అయితే ఇస్తానని చెప్పడంతో ప్రైమ్ మినిస్టర్ హసీనా ఈ టూర్ని డిస్కంటిన్యూ చేసి తమ దేశమైనటువంటి బంగ్లాదేశ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే చైనా ఏ దేశానికైనా లోన్ రూపంలో ఎంతో అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు ఏ దేశానికైనా అమౌంట్ జనరేట్ చేయడంలో వెనుకాడుతుంది. దానికి గల రీజన్స్ తెలుసుకున్నట్టయితే గత కొన్ని నెలలుగా చైనా ఇన్కమ్ డౌన్ఫాల్ అవ్వడం, రీసెంట్గా ఐఎంఎఫ్ అనేది చైనా మరియు ఇండియా యొక్క గ్రోత్ని ప్రొజెక్ట్ చేయడం అయితే జరిగింది. అందులో చైనా యొక్క గ్రోత్ రేట్ 5%గా ఉండబోతుందని, అదేవిధంగా ఇండియాకి సంబంధించి 7% గ్రోత్ రేట్తో ఇండియా జీడిపి అనేది ఇండియా యొక్క ఎకానమీ అనేది ఉండబోతుందని ఐఎంఎఫ్ ద్వారా చెప్పబడింది. ఈ ఎకానమీ రిసెషన్ అనేది తక్కువ లోన్స్ ప్రొవైడ్ చేయడానికి ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చైనా ఇంతకుముందు పోర్ట్స్లలో ఇన్వెస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ పోర్ట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇరాన్లోని చాబహార్ పోర్ట్, పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్, అదేవిధంగా శ్రీలంకలోని హంబన్టోటా పోర్ట్ మరియు కొలంబో టెర్మినల్, మయన్మార్లోని చిత్తగాంవ్ పోర్ట్ మరియు బంగ్లాదేశ్లోని పైరా పోర్ట్. అదేవిధంగా టోటల్ ఇండియన్ ఓషన్ రీజన్లో చాలా వరకు చైనా అయితే పోర్ట్లలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మంగ్లా పోర్టుకి సంబంధించి చైనా అంత ఇంట్రెస్ట్ అయితే చూపలేకపోయింది. దీనికి గల రీజన్ గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఓషన్ రీజన్లో ఇతర పోర్ట్లపై చేసిన ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. మన ఇండియాకి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం పాయింట్స్ రూపంలో తెలుసుకోబోతాం. ఒకటి, ట్రేడ్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్మెంట్ కోసం అయితే మనం ఈ పోర్ట్ అయితే చాలా వరకు ఉపయోగపడబోతుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే 7 స్టేట్స్ ఉన్నాయో అవి ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర అండ్ మిజోరాం. ఈ 7 స్టేట్స్, అదేవిధంగా 7 సిస్టర్స్
మరియు వన్ బ్రదర్గా సిక్కింనైతే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ డెవలప్మెంట్ కోసం ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుతమైన మంగ్లా పోర్ట్ చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ పోర్ట్ ద్వారా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో మనం ట్రేడ్ అయితే ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఇన్కమ్ స్ట్రెంథన్ చేయడానికి బంగ్లాదేశ్ అనేది అతి ఎక్కువ మొత్తంలో సహాయపడుతుంది. అదేవిధంగా ఇండియాకి సంబంధించి నైబరింగ్ నేషన్స్లలో బంగ్లాదేశ్తో మన ట్రేడ్ అనేది అతి ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ఈ విధమైన ట్రేడ్తో మన నార్త్ ఈస్టర్న్ స్టేట్ డెవలప్మెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ లెస్ డిపెండెన్సీ ఆన్ చికెన్ నెక్ కారిడార్, అదేవిధంగా చికెన్ నెక్ రోడ్, సిలిగురి కారిడార్ అనేక విధాలుగా ఇది పిలువబడుతుంది. ఇది ముఖ్యంగా చూసినట్టయితే ఈ చికెన్ నెక్ కారిడార్ని చూసినట్టయితే ఇక్కడ ఉందండి, నేపాల్, భూటాన్ మీద ఉన్నటువంటి చైనా, దీన్నే టిబెట్ అటానమస్ రీజన్ TAR అని కూడా పిలవచ్చు, మరియు బంగ్లాదేశ్. ఈ 3 దేశాలకు బార్డర్గా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ యొక్క అతి చిన్న భాగం చికెన్ నెక్ కారిడార్, ఇది ఇండియా నుంచి ఇది మిగతా ఇండియాని నార్త్ ఈస్టర్న్ స్టేట్తో కలవడానికి ఇది ఒక ప్యాసేజ్ అయితే ఉంది ఇండియా దగ్గర. ఒకవేళ రేపటి నాడు ఈ ప్యాసేజ్ని కట్ డౌన్ చేస్తే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో ఇండియా యొక్క సంబంధం అనేది తెగిపోతుంది. చైనా చాలా వరకు ఈ చికెన్ నెక్ కారిడార్ మీద ఫోకస్ అయితే చేయడం జరిగింది. రీసెంట్గా భూటాన్లో జరిగినటువంటి డోకలాం ఇష్యూస్ దీనికి ఒక పెద్ద రీజన్గా అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ పాయింట్గా ఇంప్రూవ్ రిలేషన్స్ విత్ ది ఏషియన్ నేషన్స్ గురించి ఇక ముందు తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా ఇండియన్ ఓషన్ రీజన్ అంటే అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, అదేవిధంగా బంగాళాఖాతానికి సంబంధించిన సెక్యూరిటీని ఈ మంగ్లా పోర్ట్ రూపంలో మనం స్ట్రెంథన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా చైనాని ఎదుర్కోవడానికి మంగ్లా పోర్ట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చైనా యొక్క ప్రజెన్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, అనేక పోర్ట్ల రూపంలో మనం ఇక్కడ చూసుకోవచ్చు. రేపటి నాడు ఇండియా మరియు చైనాకు మధ్య ఏమైనా యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు ఈ పోర్ట్స్ ద్వారా చైనా మన ఇండియాపై అటాక్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా చైనాని అటాక్ చేయడానికి, చైనాని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా మనం ఈ మంగ్లా పోర్ట్ ద్వారా సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం రీసెంట్గా ఇండియా నుంచి బంగ్లాదేశ్ వరకు ఒక ట్రైన్ రూట్ అయితే వేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇండియాకి ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్గా చెప్పుకోవచ్చు. దీని ద్వారా అనేక విధాలైన ట్రేడ్ డెవలప్మెంట్స్ అండ్ అదేవిధంగా నార్త్ ఈస్టర్న్లో ఎకానమీ జనరేట్ అవ్వడం, మరియు మన ప్రజెన్స్ వల్ల మంగ్లా పోర్ట్లో చైనా తలపెట్టే ప్రతి ఒక్క సెక్యూరిటీ ఛాలెంజెస్ని మనం ఎఫెక్టివ్లీ ఎదుర్కోవచ్చు. అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో ఇప్పుడున్నటువంటి అస్థిరతను ఈ బంగ్లాదేశ్ సహాయంతో మనం దాన్ని నార్మలైజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇకపోతే ఏషియన్ నేషన్స్ గురించి తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఏషియన్ నేషన్స్కి సంబంధించి ఏషియన్ అంటే ఇదొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఏషియన్ యొక్క ఫుల్ ఫామ్ చూసినట్టయితే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇండియా యొక్క రిలేషన్ ఏషియన్ నేషన్స్తో చాలా వరకు ఎఫెక్టివ్గా ఉందండి. అండ్ ఇకపోతే ఈ ఏషియన్ నేషన్స్ మరియు చైనాకి మధ్య చాలా వరకు అనేక ఘర్షణలను అయితే మనం చూసుకోవచ్చు. ఇండియా యొక్క డెవలప్మెంట్లో ఏషియన్ నేషన్స్ అనేటివి చాలా వరకు సహాయపడతాయి. ఇండియా యొక్క ట్రేడ్లో ముఖ్యమైన దేశాలుగా ఏషియన్ నేషన్స్ అయితే చెప్పుకోవచ్చు. ఇండియా యొక్క ఇన్కమ్ జనరేషన్ అవ్వడంలో, ఇన్కమ్ జనరేట్ చేయడంలో ఏషియన్ నేషన్ల ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా వరకు మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ మంగ్లా పోర్ట్ ద్వారా మనం ఏషియన్ నేషన్స్ చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఈ ఏషియన్ నేషన్స్తో చేసే ట్రేడ్ అంతా సముద్ర రూపంలో చాలా దగ్గరగా పడడం. ఈ మంగ్లా పోర్ట్ ద్వారా ట్రాన్స్పోర్ట్కి వచ్చేసే మంగ్లా పోర్ట్లో ఒక టర్మినల్, ఆ టర్మినల్ నుంచి మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందబోతున్నామంటే, సముద్ర మార్గాన చేసే ప్రతి ఒక్క ట్రేడ్కి సంబంధించి మన షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ టర్మినల్ దగ్గర వచ్చి సేద తీర్చుకోవడం, అదేవిధంగా లోడింగ్, అన్లోడింగ్, ఆ షిప్లో ఉన్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో లోడింగ్, అన్లోడింగ్కి ఈ పోర్ట్ అనేది మనం యూజ్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా చైనా మరియు ఇతర దేశాల యొక్క మూమెంట్ని ఈ పోర్టు ద్వారా మనం అబ్జర్వ్ చేస్తూ ఇండియా యొక్క సెక్యూరిటీని మనం
స్ట్రెంథెన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఇండియాకి ఒక పెద్ద విన్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేటివి ఈ పోర్ట్ ద్వారా మనం పొందబోతున్నాం. ఇది ఒక పెద్ద విన్‌గా మనం ఇండియాకి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక పెద్ద లాస్‌గా చైనా వరకైతే చెప్పుకోవచ్చు మన రూపంలో. ఎందుకంటే మన ప్రెజెన్స్ అనేది బంగ్లాదేశ్ ద్వారా చైనాకి ఒక కౌంటర్‌గా చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ ద బెల్ ఐకాన్ బటన్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీకు ఈ వీడియోకి సంబంధించి మీకు ఉన్న అవగాహనని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.